బాలీవుడ్ దృష్టి ఇప్పుడు సౌత్ పరిశ్రమపై పడింది. ఇక్కడ ఆఫర్స్ని వారు రిజెక్ట్ చేయటం లేదు. ఇప్పటికే బాబీ డయోల్, సంజయ్ దత్ లాంటి వారు ఇక్కడ పాతుకుపోయేలా పనుల్లో ఉన్నారు. అలాగే అక్కడి హీరోయిన్స్ దీపిక వంటి వారు సైతం తెలుగు సినిమాలను దబంగ్ మూవీతో బాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సోనాక్షి సిన్హా. ఈ మూవీ సోనాక్షిని ఓవర్ నైట్ బీటౌన్ క్రష్ బ్యూటీని చేసింది. మొత్తానికి మొదటి చిత్రంతోనే తన నటనతో, తన అందంతో సోనాక్షి సిన్హా మంచి ఫ్రేమ్ అండ్ నేమ్ సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ రోల్స్తో అలరించారు. కానీ ఆ సినిమాలేవి ఆమెకు కలిసి రాలేదు. దీంతో సోనాక్షి సిన్హా కెరీర్ కాస్త స్లో అయింది. ఈలోపు సోనాక్షి సిన్హా జహీర్ ఇన్కాబుల్ను పెళ్లి చేసుకున్నారు. అయితే బాలీవుడ్లో కూడా ఆమెకి పెద్దగా సినిమా ఆఫర్లు లేవు ఇప్పుడు. ఇలాంటి టైంలో తెలుగులోకి అని వార్తలు వస్తున్నాయి. గతంలో సోనాక్షి బాలకృష్ణ సరసన ఓ సినిమాలో చేయాల్సి ఉంది, కానీ చివరి నిమిషంలో ఆమె నో చెప్పారు. అలాగే మెగాస్టార్ సరసన ఆచార్యలో మొదట ఆమెను తీసుకోవాలనుకున్నారు. మొత్తానికి ఇప్పుడు తెలుగులో అరంగేట్రం చేయనున్నారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్నాళ్ళు సస్పెన్స్గా ఉంచిన హీరోయిన్ విషయాన్ని రివీల్ చేయబోతున్నారంట. టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జటాధర సినిమాలో సుధీర్ బాబుతో పాటు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించబోతున్నారు. టాలీవుడ్లో సోనాక్షి నటించబోతున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. జటాధర సినిమాలో సోనాక్షి హీరోయిన్గా కనిపించనున్నారా, లేదంటే మరేదైనా ముఖ్యమైన పాత్రలో ఆమెను దర్శకుడు వెంకట్ కళ్యాణ్ చూపించబోతున్నారా అనే విషయం క్లారిటీ రావాల్సి ఉంది. సినిమాకి పాన్ ఇండియా అప్పీల్ కల్పించేందుకు గాను ఈమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సుధీర్ బాబు జటాధర సినిమాపై అంచనాలు పెంచే విధంగా సోనాక్షి సిన్హాను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆమెకు కథ చెప్పారని, ఈ నెల 3వ వారంలోనో లేదా 4వ వారంలో జరిగే షూటింగ్ కోసం హైదరాబాద్ సైతం రాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జటాధర సినిమాలో సోనాక్షి సిన్హా నటించడం ద్వారా ఖచ్చితంగా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఈ తెలుగు సినిమా గురించి హిందీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు, ఆసక్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి.